స్క్వేర్ రూట్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సింప్లిఫై √3 ప్లస్ √3. ఇలా ఎప్పుడైతే స్క్వేర్ రూట్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమంటారో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకిచ్చిన రూట్స్ అనేవి లైక్ టర్మ్స్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ √3 ఇచ్చారు, √3 ఇచ్చారు. స్క్వేర్ రూట్ లోపల మనకి ఏ వాల్యూ ఉంది? 3 ఉంది. ఇక్కడ కూడా 3 ఉంది. అంటే మనకిచ్చిన ఈ 2 రూట్స్ లైక్ టర్మ్స్. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో నార్మల్ గా మనం x ప్లస్ x అంటే ఎలా యాడ్ చేస్తాం? x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x అవుతుంది కదా. సేమ్ అదే విధంగా మనం రూట్స్ ని కూడా యాడ్ చేయాలి. సో √3 ప్లస్ √3 ఏమవుతుంది? 2√3 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం రూట్స్ అనేది యాడ్ చేయాలి. అలా కాకుండా రూట్స్ సేమ్ ఉన్నాయి కనుక మేము రూట్ కామన్ గా వేసుకొని 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు √6 అవుతుంది అని మాత్రం మనం చేయకూడదు. ఇలా చేయకూడదు. ఈ విధంగా మనం రూట్స్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ లైక్ టర్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అలా లైక్ టర్మ్స్ ఉంటే మాత్రమే మనం ఆ రూట్స్ ని యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, సింప్లిఫై 2√3 ప్లస్ 3√3. ఇలా ఎప్పుడైతే స్క్వేర్ రూట్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమంటారో అప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? మనకిచ్చిన రూట్స్ అనేవి లైక్ టర్మ్స్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ రూట్ లోపల ఏముంది? 3 ఉంది. ఇక్కడ కూడా 3 ఉంది. సో మనకిచ్చిన ఈ 2 రూట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి లైక్ టర్మ్స్. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయొచ్చు. రూట్ కు ముందు ఏ వాల్యూ ఉన్నదనేది ఇంపార్టెంట్ కాదు. రూట్ లోపల ఉన్నవి మనకి కామన్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి లైక్ టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలి? మనకి ఇక్కడ √3 అనేది కామన్ గా ఉంది కాబట్టి సో 2 ప్లస్ 3 హోల్ √3. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ 3 5√3. ఓకేనా? సో దేర్ ఫోర్ 2√3 ప్లస్ 3√3 ఈజ్ ఈక్వల్ టు 5√3. ఈ విధంగా మనకిచ్చిన స్క్వేర్ రూట్స్ ని మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 3√3 ప్లస్ 2√5 ప్లస్ √3. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేయాలి. సో మనకేమిచ్చారు? గివెన్ 3√3 ప్లస్ 2√5 ప్లస్ √3 ఇచ్చారు. సో ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ ఏమున్నాయి? ఇది లైక్ టర్మ్స్, ఇది కాదు. సో ఈ 2 ని మనం యాడ్ చేయొచ్చు. సో 3√3 ప్లస్ √3 ప్లస్ 2√5 అప్పుడేమవుతుంది? 3 ప్లస్ 1 హోల్ √3 ప్లస్ 2√5. సో 3 ప్లస్ 1 4√3 ప్లస్ 2√5. Therefore 3√3 plus 2√5 plus √3 is equal to 4√3 plus 2√5. వీటిని ఇంతవరకే సింప్లిఫై చేయగలం. దీని తర్వాత మనం వీటిని సింప్లిఫై చేయలేము, ఎందుకంటే ఇవి లైక్ టర్మ్స్ కాదు, వీటిని మనం యాడ్ చేయలేము. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 4√3 ప్లస్ 2√5. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, √9 ప్లస్ √25. సో వీటిని మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం వీటిని సింప్లిఫై చేయొచ్చు. సో √9 ని ఎలా రాసుకోవచ్చు? మనం 3 into 3 అని రాసుకోవచ్చు కదా. సో 3 into 3 అంటే 3 స్క్వేర్ హోల్ రూట్. అప్పుడేమవుతుంది? రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. ఓకేనా? అదే విధంగా 25 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 into 5. 5 5 is 25 కదా. సో అప్పుడేమవుతుంది? 5 స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది? 5 వస్తుంది. సో √9 ప్లస్ √25 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 3 ప్లస్ 5 వస్తుంది. అంటే √9 ప్లేస్ లో మనం 3 రాసుకుంటున్నాము, √25 ప్లేస్ లో మనం 5 రాసుకుంటున్నాము. అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 ప్లస్ 5 8 వస్తుంది. సో therefore √9 ప్లస్ √25 ఈజ్ ఈక్వల్ టు 8.
ఈ విధంగా మనకి ఏవైనా రూట్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం సింప్లిఫై చేయగలిగితే ఇలా సింప్లిఫై చేసి ఆ తర్వాత మనం వాటిని యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3√4 ప్లస్ 2√4. ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేస్తున్నాం. రూట్స్ అనేవి మనకి లైక్ టర్మ్స్ లోనే ఉన్నాయి. సో వీటిని మనం యాడ్ చేయొచ్చు. సో 3√4 ప్లస్ 2√4 వీటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 3 ప్లస్ 2 √4. సో 3 ప్లస్ 2 ఏమవుతుంది? 5√4 అవుతుంది. ఓకేనా? సో ఈ రూట్ లోపల 4 ని మనం ఇంకొక విధంగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 2 into 2 అని రాసుకోవచ్చు కదా. 2 2s are 4. సో అప్పుడేమవుతుంది? 2 into 2 కాబట్టి 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడేమొస్తుంది మనకి? 5 into 2 అవుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 5 2s are 10. ఓకేనా? Therefore 3√4 ప్లస్ 2√4 is equal to 10 వస్తుంది ఆన్సర్. అదర్వైజ్ మనం ఇంకొక మెథడ్ లో కూడా చేయొచ్చు. ఆర్ సో ఇక్కడ 3√4 ని మనం ఏం రాసుకోవచ్చు? 3√4 ని 2 into 2 అని రాసుకోవచ్చు కదా. సో 2 స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ స్క్వేర్ క్యాన్సిల్. 2 into 3 2 3s are 6. అదే విధంగా 2√4. సో 2 ఈ 4 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 into 2 అని రాసుకోవచ్చు. సో 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2 into 2 2 2s are 4 అవుతుంది. సో 3√4 ప్లస్ 2√4 is equal to 6 ప్లస్ 4 అవుతుంది. ఈ ప్లేస్ లో మనం 6 రాసుకుంటున్నాము. 2√4 ప్లేస్ లో 4 రాసుకుంటున్నాము. సో 6 ప్లస్ 4 10. ఈ 2 మెథడ్స్ లో ఏదో ఒక విధంగా మనం ఈ రూట్స్ అనేవి సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అనేవి యాడ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.